జాతకం. కానీ ఆ పంతులు చెప్పే జాతకాలోడే వాడే మోసం చేస్తాడు లాస్ట్. వాళ్ళు లాస్ట్ మోసం చేసే వరకల్లా హీరో గానికి అయితే అర్థం కాదు జాతకాలు నమ్మద్దా నమ్మన్నా నమ్మొద్దా అని ఏం అర్థం కాదు. హీరోయిన్ కేమో ఒక హీరోయిన్ కేమో ఒక జాతకం ఉంటది ఏంటి అంటే దానికి రెండు రెండు 200 తులాల అది సంథింగ్ ఏదో ఉంటది. అంటే ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు 6 నెలల చచ్చిపోతాడు అన్నట్టు ఉంటది. అది ఆ జాతకం పిచ్చి ఉంటది. అది దాని వల్ల హీరోగానికి అది ఇంటర్వెల్ అంటే ఒక పెళ్లి చేసి లవ్ చేసినాక చెప్పినాక అప్పుడు హీరోకి తెలుస్తుంది. అప్పుడు హీరోకి తెలిసే వరకల్లా హీరో ఏం చేయనో అర్థం కాదు. ఆ సిచ్యువేషన్ మీద ఒక హోటల్లో పోతుంది. సినిమా అయితే మంచిగా అనిపించింది. సినిమా చూసిన దానికి వర్తే. ఎందుకంటే ఓ రకంగా చెప్పానంటే ఇది ఆ ఆ అతను ఉంటే చూడు ఒక మూవీ జాతకాలది. ఆ మూవీ లెక్కలు ఉంటుంది. ఆ మూవీ పేరు అయితే గుర్తొస్తలేదు, మళ్ళీ ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు చెప్తా. ఆ మూవీ లెక్కలు ఉంటది. మనము చూడొచ్చు ఫ్యామిలీతో, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లాస్ట్ కొద్దిగా ఎమోషనల్ అనిపిస్తుంది. కామెడీ సీన్స్ చాలా ఉంటాయి. మీకు ఎంత కామెడీ కావాలంటే అంత కామెడీ ఉంటది. హీరో హీరోయిన్ లవ్ చూసుకున్నట్టయితే మంచిగా అనిపిస్తుంది. సినిమా అయితే బాగుంటది. ముందరి చూడొచ్చు, సినిమా ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఈ రొమాన్స్ అంటే పెద్ద ఏం లేదు, నార్మల్. మనము ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఓకే, బాయ్.